అత్తగారు శారద స్నానం చేసుకుని కొత్త చీర కట్టుకుని దీపం పెడుతుంది. భర్త ప్రసాద్, కొడుకు రమేష్, కోడలు అనామిక భక్తితో నిలబడి ఉంటారు. కాళ్ళ కొబ్బరికాయ తీసుకురావడం మర్చిపోయావా? లేదత్తయ్య, తెచ్చాను. బహుశా కిచెన్లో బుట్టలో ఉన్నట్టుంది. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అనామిక వెళ్ళిపోయింది. శారదకి కోపమొచ్చింది. పూజలో ఉండటంతో అనామికని ఏమీ అనలేకపోయింది. అనామిక కొబ్బరికాయ తీసుకొచ్చి శారదకిచ్చింది. ఈరోజు శుక్రవారం అని తెలుసు, నేను కొబ్బరికాయ కొడతానని కూడా తెలుసు. అయినా నువ్వు పూజ దగ్గర కొబ్బరికాయ పెట్లా. పూజకు కావలసినవి 1-2 సార్లు చూసుకోవాలిగా అమ్మాయి. సరే అత్తయ్య. శారద, అనామిక ఈ ఇంటికి కొత్త కోళ్ళు. పనిలో బడి మరిచిపోయి ఉంటుంది. నువ్వు కొబ్బరికాయ కొట్టి హారతివ్వు. అవునమ్మా, పనికెళ్ళే టైం అవుతుంది. ప్రతి శుక్రవారం పనికి లేటుగా వస్తానని మీ సారికి చెప్పావు కదా. ఇంకెందుకు బాబు తొందర పెడతావు? నిదానంగా ఉండండి. ఇప్పుడు చేసే పూజతో పాటు సమోసా పూజ కూడా ఉందని తెలుసుగా. రమేష్ ఏమీ మాట్లాడలేదు. శారద దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టింది. ఆ తర్వాత గంట కొడుతూ దేవుళ్ళకి హారతి ఇచ్చింది. ఎక్కడే ఉండండి, ఎవరు నా వెనకాల రాబాకండి. రావాలని ప్రయత్నం కూడా చేయబాకండి. అట చేస్తే నాకు కోపం వచ్చుద్ది. మేం రావులే శారదా, నువ్వే వెళ్ళు. శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మావయ్య, నేను కోడలుగా వచ్చి 2 నెలలవుతుంది. ప్రతి శుక్రవారం రోజున అత్తయ్య ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసిన తర్వాత బంగారు రంగులో మెరిసే ఒక పెద్ద సమోసాను తీసుకొచ్చి పూజ చేస్తుంది. ఈ సమోసా కదేమిటి మావయ్య? అమ్మ కోళ్ళ, ఇప్పుడు నేను చెప్తే నీకు ఆ సమోసా కథ అర్థం కాదు. మీ అత్తయ్య పని లేకుండా నిదానంగా కూర్చొనుంటుంది చూడు, అప్పుడెళ్ళి నువ్వే అడుగు. నీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్పుద్ది. అలాగే మావయ్య. పూజ చేసే సమోసాను తీసుకొని శారద వస్తున్నట్టుంది, ఏమి మాట్లాడబాకండి అని ప్రసాద్ చెప్పాడు. శారద 2 చేతులతో పెద్ద వెండి ప్లేట్ పట్టుకొని నెమ్మదిగా వచ్చింది. ఆ ప్లేట్లో బంగారు రంగులో మెరిసిపోతున్న, అందరూ ఆశ్చర్యంగా చూసేంత పెద్ద సమోసా ఉంది. వాడిపోలేదు. కమ్మని నెయ్యి వాసన ఇల్లంతా పరుచుకుంది. శారద సమోసాని దేవుడి పక్కనే ఉన్న చిన్న పీటపై ఎంతో భక్తిగా ఉంచింది. అనామిక ఆశ్చర్యంతో రమేష్ వైపు చూసింది. అతనికి వినపడేలా, దేవుడికి పూజ చేయడం చూశాను, కానీ సమోసాకి ఇంత భక్తితో పూజ చేయడం మాత్రం మన ఇంట్లోనే చూస్తున్నాను బావా అని చెప్పింది. రమేష్ కూడా చిన్నగా అనామికకి వినిపించేలా, ఈ విషయం గురించి ఇప్పుడేం అడక్కు. అమ్మ పూజ పూర్తయ్యాక సంతోషంగా ఉన్నప్పుడు అడుగు. అనామిక సరే అని తల ఊపింది. కాని ఆమె చూపులు మాత్రం ఆ బంగారు సమోసా మీదే ఉన్నాయి. ఆ సమోసాలో దాగి ఉన్న రహస్యమేంటో తెలుసుకోవాలని ఆమె మనసు ఆతురతగా ఎదురుచూస్తుంది. శారద సమోసాకి పూజ చేయటం అయిపోయింది. అందరూ భక్తితో దండం పెట్టుకున్నారు. ఏవయ్యా బాబు రమేష్, పూజ అయిపోయింది. పాయసం తిని మీ పనులకు మీరు వెళ్ళిపోండి. కాళ్ళ మీ మావయ్యకి కొడుక్కి పాయసం చేసివు. అలాగే అత్తయ్య. అనామిక కిచెన్లోకి వెళ్ళిపోయింది. ప్రసాదు, రమేషు హాల్లోని సోఫాలో కూర్చున్నారు. అనామిక వాళ్ళకి పాయసం ఇచ్చింది. తింటూ ఉంటారు. కాళ్ళ పాయసం ఒక టిఫిన్ డబ్బాలో పెట్టేశావా? పెట్టానత్తయ్య. ప్రతి శుక్రవారం ఈ పాయసం తీసుకుని నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారని తెలుసు. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అనామిక వెళ్ళింది. ప్రసాదు, రమేష్ ఇద్దరూ పాయసం తిని పనులకు వెళ్ళిపోయారు. అనామిక పాయసం ఉన్న టిఫిన్ డబ్బాని తీసుకొచ్చి శారదకిచ్చింది. కాళ్ళ తలుపు గట్టికేసుకుని ఇంటి పనులు చేసుకో. నేను అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తా. ఇంటి పనులన్నీ అయిపోయాయి అత్తయ్య. ఇంట్లో ఒక్కదాన్ని ఉండి ఏం చేస్తాను చెప్పండి? నేను కూడా మీకు కూడా వస్తాను. అనామిక మాట విన్న శారద కాసేపు ఆలోచించింది. ప్లీజ్ అత్తయ్య అని అనామిక అత్తగారిని బ్రతిమిలాడింది. సరే రా, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏంటత్తయ్య? మా అత్తమామల ముందు సమోసా పూజ గురించి ఒక మాట కూడా అడగబాక. వాళ్ళు చాలా భావోద్వేగానికి గురవుతారు. ఇంటికి వచ్చాక ప్రశాంతం కూర్చొని నేనే నీకు అన్ని చెబుతా. అలాగే అత్తయ్య, నేనేం అడగను. ఇద్దరూ ఇంటికి తాళం వేసి నడుచుకుంటూ బయలుదేరారు. అనామిక చేతిలో పాయసం టిఫిన్ డబ్బా ఉంది. అరగంట తరువాత శారద, అనామిక కలిసి సమోసా ఇంటికి వెళ్లారు. అనామిక ఆ సమోసా ఇంటిని చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద సమోసా ఇల్లా? వామో అని తనలో అనుకుంది. శారద, అనామిక ఆ సమోసా ఇంట్లోకి వెళ్లారు. బయటకు చూడ్డానికి సమోసా ఇల్లులా కనిపిస్తున్నప్పటికీ ఇంట్లో మాత్రం చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. అనామిక ఇంటిని పరిశీలనగా చూస్తూ ఉంటుంది. అత్తయ్య, మామయ్య ఎక్కడున్నారు అని పిలిచింది శారద. ఒక గదిలో నుంచి శారద అత్తగారు సుశీల వచ్చింది. కోడలు శారదని, మనవరాలు అనామికని చూసింది. రా కోడలా,
మీ మావయ్య ఇంట్లో లేడు, పొలం దగ్గరికి వెళ్ళాడు. ఏం మనవరాలా, ఎలాగున్నావు? నా మనవడు రమేష్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? బాగున్నానమ్మా, ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడు. అత్తయ్య, ఈరోజు శుక్రవారంగా సమోసా పూజ చేసావా కోళ్ళ? చేశాను అత్తయ్య, పాయసం కూడా తీసుకొచ్చా. మావి రాగానే ఇద్దరు తినండి. అలాగే శారద, నా కొడుకు ప్రసాద్, నీ కొడుకు రమేషు పనులకెళ్ళారా? వెళ్ళారత్తయ్య. ఇలా చూడు శారద, వచ్చేది వర్షాకాలం, మీరుంటున్నది లోతట్టు ప్రాంతం, వరద ఎక్కువగా వస్తుంది. హెచ్చరిక వచ్చిన వెంటనే ఎక్కడికి రండి, సరేనా? అలాగే అత్తయ్య. వంట ఏం చేయమంటారు? మీ మావయ్య పెరట్లో కాసిన దొండకాయలు కోసాడు. సర్లే అత్తయ్య, నేను వెళ్ళి కూర చేస్తాను. అనామేక, నువ్వు అత్తయ్యతో మాట్లాడుతూ ఉండు. అలాగే అత్తయ్య. శారద వెళ్ళిపోయింది. అనామేక, మీ అత్తయ్య ఈ మాయా సమోసా ఇల్లు గురించి చెప్పిందా? లేదు నానమ్మ, అది రమేష్ పుట్టిన 10 ఏళ్లకి జరిగిన సంఘటన తల్లి. వర్షాకాలం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఊరంతా అల్లకల్లోలం అయ్యింది. ఇంట్లో చూస్తే సరుకుళ్ళు. ఉన్న కొద్దిపాటి పిండితో శారద 5 సమోసాలు చేసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క సమోసా తినాలని దీపం పెట్టుకుని కూర్చున్నాం. అనామిక ఆసక్తిగా వింటూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది నానమ్మా? అప్పుడు తలుపు దగ్గర, అమ్మా చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి ఉందా అని ఓ ముసలమ్మ అడుగుతూ కనిపించింది. ఆ క్షణం నా కొడుకు ప్రసాదు బాధగా, అమ్మా మా దగ్గర కూడా 5 సమోసాలే ఉన్నాయని చెప్పాడు. కాని మా శారద మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ సమోసాలు ఆ ముసలమ్మకే పెట్టింది. ముసలమ్మ 4 తిని 1 సమోసాని తిరిగిచ్చింది. అదేం నానమ్మా, అంత ఆకలిగా ఉన్న పెద్దావిడ మొత్తం తినకుండా 1 మీకెందుకు తిరిగిచ్చింది? నీది చాలా మంచి మనసు శారదా తల్లి. అందరూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండని చెప్పింది. అందరము కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్నాం. ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. గంటలు మోగిన శబ్దం వినిపించింది. ఇప్పుడు కళ్ళు తెరవండని ఆ ముసలమ్మ చెప్పింది. కళ్ళు తెరచి చూసేసరికి మా చిన్నమ్మ టిల్లు కనిపించలేదు. ఇదిగో దాని స్థానంలో బంగారు రంగులో మెరిసే భారీ సమోసా ఆకారంలో ఉన్న ఈ ఇల్లు కనిపించింది. మేమంతా ఆశ్చర్యంతో నిలబడి చూసేశాం. అనామికకి అంతా అయోమయంగా అనిపించింది. ఇది మాయా సమోసా ఇల్లు. ఆకలి నుంచి నన్ను కాపాడినట్టుగా ఎలాంటి ప్రమాదం నుంచైనా కృతజ్ఞతగా ఇది ఇస్తున్న కానుకని, ఇది మాయా సమోసా ఇల్లని, ఆకలి నుంచి నన్ను కాపాడినట్టుగా ఎలాంటి ప్రమాదం నుంచైనా మిమ్మల్ని ఈ ఇల్లు కాపాడుతుందని, అందుకు 3 నియమాలున్నాయని చెప్పింది. 3 నియమాలా? ఏంటన్నానమ్మా అవి అని అడుగుతూ ఉండగా శారద అప్పుడే వాళ్ళ దగ్గరికి వచ్చింది. వంట చేయడం అయిపోయిందా కోడలా? అయ్యిందత్తయ్యా. కాసేపుండు, మనవరాలికి మన సమోసా కథ చెబుతున్నా. సర్లే అత్తయ్య. మొదటిది, ఎప్పుడూ దురాశ పడకూడదు. రెండోది, ప్రతిరోజు ఒక ఆకలితో ఉన్న మనిషికి 8 తింటే అన్ని సమోసాలు పెట్టాలి. ఇక మూడోది, ప్రతి శుక్రవారం నాడు తానిచ్చిన పెద్ద సమోసాకి పసుపు కుంకుమ పెట్టి అంకిత భావంతో పూజ చెయ్యాలి. అది దేవుడికి కాదు, మనకి ఆహారం ఇచ్చి అదృష్టానికి చేసే పూజ అని చెప్పి వెళ్ళిపోయింది తల్లి. అందుకే అత్తయ్యని రోజు మావి అడుగుతాడు, ఈ సమోసాలు తినటానికి అమ్మ వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారా అని. అవును మనవరాల, ఇంతవరకు మాలో ఎవరో అత్యాశకి పోయింది లేదు. వచ్చిన వాళ్ళకి సమోసాలు పెట్టకుండా పంపించింది లేదు. శుక్రవారం పూట సమోసాకి పూజ చేయకుండా ఉండలేదమ్మా. అనామిక మనసు కుదుటపడింది. శారద అనామిక వాళ్ళ ఇంటికొచ్చారు. అలా రోజులు గడుస్తూ వర్షాకాలం వచ్చింది. వారం రోజులుగా వర్షం పడుతూ ఉండటంతో వరద హెచ్చరిక కూడా వచ్చింది. దాంతో శారద కుటుంబం సమోసా ఇంటికి వచ్చేసింది. ఆ ఇంట్లో అందరూ సుశీల, తన భర్త వీరయ్య, కొడుకు ప్రసాదు, మనవడు రమేషు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వంటగదిలో అత్తాకోడళ్ళు శారద, అనామిక వేడివేడి వంటలు చేస్తూ ఉంటారు.
కొంత సమయం తర్వాత అందరూ కూర్చొని వేడివేడి వంటలు తింటూ ఉంటారు. ఒక రాత్రి వరద నీరు సమోసా ఇంటి చుట్టూ 5 అడుగుల ఎత్తు వరకు చేరింది. కానీ ఆశ్చర్యంగా ఒక్క చుక్క నీరు కూడా ఆ ఇంట్లోకి రాలేదు. ముసలమ్మ చెప్పిన మాటలు అప్పుడే అందరికీ గుర్తొచ్చాయి. చూశారా అత్తయ్య, ఈ సాధారణ ఇల్లు కాదు, మనం నియమాలు పాటించినంతకాలం ఈ ఇల్లు మనల్ని కాపాడుతూనే ఉంటది. అవును కోడల, ఆకలితో వచ్చిన వాళ్ళకి, ప్రేమగా అన్నం పెట్టిన వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో అండగా ఉంటాడు. దురాశకి దూరంగా ఉండి పంచుకునే మనసుతో జీవించిన ఇంట్లో ఎప్పుడూ సంతోషం నిలిసే ఉంటది. అలా సమోసా ఇంట్లో చక్కగా కలిసిమెలిసి నియమాలు పాటిస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.